స్మృతి అంటే మనకి ప్రతి విషయము తీసుకున్నది గుర్తుంచుకునే స్థితినే స్మృతి అంటారు. అంటే కొన్ని విషయాలు మనకి చాలా బాగా గుర్తుండిపోతాయి. దాన్ని స్మృతి అంటారు. చూడండి, మనసు ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. సేకరించేది మనసే, గుర్తుంచుకునేది మనసు. ఆ గుర్తుంచుకునే స్థితిని స్మృతి అంటారు. మనం బాగా చూస్తే చిన్నప్పుడు విషయాల్ని చాలా బాగా గుర్తుంచుకుంటాం. ఎందుకంటే చిన్నప్పుడు చదువులు కానీ, చిన్నప్పుడు కంఠస్థ పద్యాలు కానీ, మాటలు కానీ, విషయాలు కానీ మన చిన్నతనం బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఈ మనస్సులో బాహ్య విషయాల చింత తక్కువ. పక్క విషయాల గురించి చింత తక్కువ. ఎవరి గురించి మనం ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచిస్తూ చాలా ఏకాగ్రత పొందుతూ ఉంటాం కాబట్టి మనకి చిన్నప్పుడు కంఠస్థ పట్టిన పద్యాలు ఇప్పటికీ గుర్తుంటాయి. మన స్మృతిలో ఉన్నాయి అవి. అందుకే అంటారు కొంచెం సొహలో ఉండరా అని. ఎందుకంటే అవి మనకి లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనకి ఆ స్మృతిలో నుంచే స్పృహ అంటే ఎరుకలో ఉండు అని చెప్పడం ఇండైరెక్ట్ గా అనమాట. మరి ఆ విధంగా గుర్తుంచుకునే స్థితిని స్మృతి అంటారు. ఇప్పుడు కూడా మనం ఏ విషయం గురువులు చెప్పినప్పుడు, పుస్తకాలు చదివినప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాల్ని ఏ చింత లేకుండా, అంటే బాహ్య విషయ చింత మనకి లోన లేకుండా, ఇప్పుడు కొంతమంది నలుగురిలో ఉన్న పుస్తకం చదువుతూ ఉంటారు కానీ దృష్టి పదే పదే పక్కవాడి మీదకి, ఎదుటివాడి మీదకి వెళ్తూ ఉంటుంది. కాలక్షేపంగా చదువుతాం అంతే. కానీ అవి మనకి స్మృతిలో ఉండవు. కానీ చాలా ఏకాగ్రతగా చదివిన విషయాలు మన స్మృతిలో ఉంటాయి. అంటే మన జ్ఞాపకాల్లో ఉంటాయి. అందుకే గుర్తుంచుకునే స్థితిని, మనసు ఏ విషయాలను గుర్తుంచుకుంటుందో ఆ స్థితిని ఇక్కడ గమనించండి. ఆ స్థితి మీకు ఏ విషయం గుర్తుందో, ఎందుకు గుర్తుంది అని మీరు ఒక్కసారి విచారణ చేస్తే, ఇప్పుడు నాకు బాకీ విషయాల మీద దృష్టి లేదు, అందుకే గురువు చెప్పింది యథాతథంగా లోనకి వెళ్ళింది, అది స్మృతిలో ఉంది అన్నది మనకి అర్థమవుతుంది. అంటే మనకి ఎంతగా ఏకాగ్రతగా వింటూ ఉంటామో ఆ విషయాలు మనకి అంతగా గుర్తుండిపోతూ ఉంటాయి.